కాకినాడలో డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కార్యక్రమం జరిగింది. మాదక ద్రవ్యాలు, పొగాకు సేవించడం వల్ల కలిగే అనర్థాలపై చర్చించారు. కొంతకాలంగా కాకినాడ జిల్లా వ్యాప్తంగా గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు పెద్ద ఎత్తున పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో రంగరాయ వైద్య కళాశాల ఆధ్వర్యంలో అవేర్నెస్ మీటింగ్ జరిపారు. ముఖ్య అతిథులుగా కాకినాడ 3వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి పి కమలాదేవి, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ శ్రీలక్ష్మి, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ నరసింహ, కాకినాడ ప్రభుత్వ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య హాజరయ్యారు. డ్రగ్స్ పై పూర్తిస్థాయి అవగాహన కల్పించారు. మనకి డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రాము రంగరాయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు, వారి స్టాఫ్ అందరూ కూడా ప్రయారిటీ బేసిస్ కింద తీసుకొని మన మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పించడం అండ్ క్రిమినల్ లాస్ మీద కూడా వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం జరిగింది. And they have taken pledge also that మేము డ్రగ్స్ కి we will say no to drugs and yes to life అని కూడా వాళ్ళు ప్లెడ్జ్ తీసుకోవడం జరిగింది. We will appreciate that and ఎంటైర్ కాకినాడ డిస్ట్రిక్ట్ లో కూడా ఎక్కడైనా సరే ఈ డ్రగ్స్ రిలేటెడ్ గా కానీ ఆర్ ఎనీ అదర్ సోషల్ ఎలిమెంట్స్ మీద ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే అది పోలీస్ వారికి ఇమీడియట్ గా తెలియచేయాలని కూడా కోరుకుంటున్నాం. లీగల్ సెల్ ఆఫీసర్ మేడం లక్ష్మి గారితో కమలాదేవి మేడం వీళ్ళందరూ కలిసి మన స్టూడెంట్స్కి డ్రగ్ అబ్యూస్ గురించి, టొబాకో డీల్ ఎఫెక్ట్స్ గురించి ఒక వర్క్షాప్ లా కండక్ట్ చేశారు. ఈ డ్రగ్ అబ్యూజ్ వల్ల వచ్చే డిసడ్వాంటేజెస్, దానివల్ల వచ్చే పరిణామాలు అన్నీ కూడా జాగ్రత్తగా అంతా డిస్కస్ చేయడం జరిగింది. దీన్ని బట్టి మనకి డ్రగ్స్ గురించి, స్మోకింగ్ గురించి విద్యార్థుల్లో అవగాహన పెంచడానికి డ్రగ్స్ అబ్యూస్ మీద, మినాన్స్ మీద, డ్రగ్ మినాన్స్ మీద ఒక అవేర్నెస్ క్యాంప్ ఈ రంగరాయ మెడికల్ కాలేజ్లో చేయడం జరిగింది. దానిలో అన్ని రకాల వర్గాల నుంచి, అంటే డిఫరెంట్ పోలీస్ కన్సర్న్డ్, మెడికల్ వాళ్ళు, అలాగా డాక్టర్స్లో స్పెషలిస్టులు అందరూ కూడా వచ్చి దీని గురించి అవేర్నెస్ చెప్పి పిల్లలందరికీతో కూడా ప్లెడ్జ్ తీసుకున్నారు. ఏమనంటే మేము ఇప్పుడు ఆ డ్రగ్స్ జోలికి వెళ్ళము, మేము మంచిగా చదువుకుంటాము, పేరెంట్స్కి మంచి పేరు తెస్తాము, అలాగే సొసైటీకి మంచి పేరు తెస్తాము అన్న ప్లెడ్జ్ ఇవ్వడం అనేది చాలా ఈ మీటింగ్లో సంతృప్తినిచ్చింది. డ్రగ్స్ అబ్యూస్ మీద